ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన బలమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈ రోజు దేవుని వాక్యము, శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషమో కలగజేయుచున్నవి. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 143వ వచనము. ట్రబుల్ అండ్ డిస్ట్రెస్ హ్యావ్ కమ్ అపాన్ మీ, బట్ యువర్ కమాండ్స్ గివ్ మీ డిలైట్. సామ్స్ చాప్టర్ 119 వర్స్ 143. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మీరు కష్టములో, బాధల్లో, శ్రమలు పడుతూ వేదనతో ఉన్నారా? అయితే దేవుడు ఈ వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు, ఇవన్నీ నిన్ను పట్టున్నా సరే నువ్వు సంతోషించాలి. దేన్ని బట్టి సంతోషించాలంటే, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు నీతో ఉన్నందుకు నీవు సంతోషించాలి. దేవుని వాగ్దానాలు నిన్ను విడిపించి తీరుతాయని నువ్వు సంతోషించాలి. ఏ శ్రమ, ఏ వేదన నిన్నేమి చేయలేదు కాబట్టి దిగులుగా ఉండకు. దేవుణ్ణి బట్టి నువ్వు సంతోషించు. ఒకరోజు రైతు పొలంలో పనిచేసుకుంటూ ఉంటే అతనికి ఒక జలగ కాలికి పట్టింది. జలగ రక్తం అంతా కూడా పీల్చివేస్తుంది. దాన్ని బట్టి రైతు భయపడడం లేదు. నాకు జలగ పట్టుకుంది, నా రక్తం అంతా పీల్చివేస్తుంది, నేను చచ్చిపోతానేమో అని కృంగుదల అతనిలో లేదు. ఎందుకంటే ఆ సమస్యకి పరిష్కారము అతని చేతిలోనే ఉన్నది. పొగాకు రసమును దాని మీద వేసినప్పుడు అది అతన్ని వదిలేస్తుంది, అతనికి తెలుసు. అందుకే భయపడకుండా, దిగులు పడకుండా, నాకేం కాదు దీనివల్ల అనే ధైర్యము అతనిలో ఉంటుంది. ఈ రోజున నీకు వచ్చిన సమస్య ఏదైనా సరే, నువ్వు ఎదుర్కొంటున్న బలహీనత ఏదైనా సరే, నీవు ఆ బలహీనతలో, ఆ భయములో నీవు సంతోషించు. ఎందుకంటే దేవుడు నిన్ను విడిపింపబోతున్నాడు. ఆ సమస్య నిన్ను జలగవలే పట్టుకొని ఉన్నా సరే దాని నుండి నువ్వు బయటపడగలవు. నీకు విడుదల వస్తుంది. దేవుడు ఆ సమస్యకు, ఆ బలహీనతకు, ఆ శోధనకు ఆజ్ఞ ఇచ్చాడు. అది నిన్ను తప్పక వదిలి వెళుతుంది. కంగారు పడకు, కలవరపడకు. నీవు అనుకుంటున్నావేమో, నాకున్న ఈ అప్పులు చిన్నవి కాదండి, ఈ అప్పులు నన్ను వదలవు, వడ్డీల మీద వడ్డీలు కడుతున్నాను, నా ఆస్తులు అమ్మినా సరే నాకు విముక్తి కలగదు అని నువ్వు ఈ రోజున దుఃఖిస్తున్నావేమో. నీకొచ్చిన ఆ అనారోగ్యము నిన్ను విడిచి వెళ్ళదు అన్న భయము నీలో ఉందేమో. దానికి మందే లేదనుకుంటున్నావేమో. ఎన్ని రోజులు బ్రతుకుతావో తెలియదు, బ్రతికినంత కాలం ఇలానే ఈ జబ్బుతోనే ఉండాలి అని ఈ లోకం అంతా నిన్ను కృంగదీస్తుందేమో. భయపడకు, దేవుడు నీ సమస్యకు పరిష్కారం ఇవ్వబోతున్నాడు. ఆయన ఆజ్ఞ ఇస్తే అది ఏ రోగమైనా, ఏ అప్పైనా, ఏ బలహీనతైనా, ఎంత పెద్ద ఉచ్చిముడైనా, ఏ కేసులో నువ్వు ఉన్నా నీవు ఖచ్చితంగా విడిపింపబడతావు. పౌలు శీలలను చెరసాలలో బంధించారు. కాళ్ళు కూడా కదల్చకుండా సంకెళ్ళు వేశారు. రాత్రి బంధింపబడిన వారు ఉదయం ఏమవుతుందో తెలియదు అని వారు భయపడలేదండి. అక్కడున్న పరిస్థితులను, వాతావరణాన్ని చూసి కృంగిపోలేదు. మేము ఇక బయటపడము అనే ఆలోచన వారిలో లేదు. అర్ధరాత్రి దేవుణ్ణి సంతోషంగా స్తుతిస్తున్నారు, ఆయన యందు ఆనందిస్తున్నారు. ఇది చూసిన మిగతా ఖైదీలు, జైలు అధికారులు బహుశా వీరికి పిచ్చి పట్టు ఉండొచ్చు అని అనుకొని ఉండొచ్చు. కానీ వారి యొక్క ఆనందానికి, సంతోషానికి కారణం దేవుడు వారితో పాటు ఉన్నాడన్నా, వారిని విడిపిస్తాడు అనేటువంటి ధైర్యము. ఆ రాత్రి ఆ చెరసాలలో వారు పాటలు పాడుతుండగా, దేవుణ్ణి స్తుతిస్తుండగా భూకంపం సంభవించింది. చెరసాల పునాదులు అదిరాయి, వారి సంఖ్యలు విడిపోయాయి. దేవుని కార్యములు వివరించలేనివి. ఆయనను నమ్ముకున్న
పౌలు శీలలను సమస్యల్లో దేవుడు విడిచిపెట్టలేదండి. ఈ రోజున నీకున్న సమస్యలో కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఈ రోజున నీవు ఆయన్ను నమ్ముకున్నావు. నా యేసయ్య నాకు సహాయకుడు, నా విమోచనకర్త, నాకు ఎలా అయినా ఆయన సహాయం చేస్తాడు అని నీవు నమ్మి సంతోషంగా ఉండు. దేవుడు నీ సమస్యలకు, నీ అనారోగ్యమునకు, నీ బాధలకు, నీ కుటుంబంలోని అశాంతికరమైనటువంటి పరిస్థితులకు ఆయన ఆజ్ఞ ఇచ్చి వాటిని నీ నుండి తీసివేయగలడు, విడిపించగలడు. ఏ అపవాది క్రియ నిన్ను పట్టి ఉన్నా సరే దేవుడు ఆ అపవాది క్రియ నుండి నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు. ఆయన ఆజ్ఞకు లోబడనిది, ఆయన ఆజ్ఞను తృణీకరించేది ఏది కూడా ఈ లోకంలో లేదు. కాబట్టి నీ శ్రమలలో, నీ వేదనలో నీవు ఈ లోకస్తుల వలె, నిరీక్షణ లేని అన్యుల వలె నీవు బాధపడవలసిన అవసరమో లేదు. మన దేవుడు ఈ లోకాన్ని జయించిన దేవుడు, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు. నిబ్బరముతో ఉండు, విశ్వాసముతో ఉండు. శ్రమని చూసి భయపడక సంతోషముతో దాని నుండి విడిపింపగలను అనే నమ్మకంతో నీవు జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ్యా, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయా లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. శ్రమ, వేదన అయా మమ్మల్ని చుట్టుకొని ఉన్న ప్రభా, నీవిచ్చినటువంటి ఆజ్ఞలను బట్టి మేము సంతోషంగా ఉండాలని తండ్రి లేఖనము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడారు. ఎటువంటి రోగమైనా, ఎలాంటి ఉచ్చైనా, ఎలాంటి బలహీనత అయినా, ఎలాంటి కష్టమైనా వాటన్నిటిలో తండ్రి మేము సంతోషంగా ఉండాలని, వాటితో పాటు ప్రభా మీరు కూడా మాతో ఉన్నారన్న ధైర్యాన్ని అయా మేము కలిగి ఉండాలని ప్రభా ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి, బలపరిచి ఆదరించినందుకు మీకు స్తోత్రములు. ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారో అయా మరి తండ్రి మరణ పడకపై ఉండి మీకు తండ్రి ప్రార్థిస్తున్నారో, మూలుగుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి తండ్రి. మీరే సహాయము చేయండి. ఆ మరణము నుండి జీవములోనికి తండ్రి అయా వారిని తండ్రి రప్పించి ప్రభా సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. అదే విధంగా ఆర్థికంగా తండ్రి చితికిపోయినటువంటి బిడ్డలను మీరు లేవనెత్తండి అయ్యా. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి అయ్యా. మరి తండ్రి ఎందరైతే బిడ్డలు కుటుంబాలలో తండ్రి శాంతి లేక, సమాధానము లేక తండ్రి ఎప్పుడు చూసినా గొడవలతో, అల్లర్లతో, మనస్పర్ధలతో ఉంటున్నారు, వారికి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయండి నా ప్రభా. ఉద్యోగము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున తండ్రి రక్షణ లేక ఉన్నారో ప్రభా, వారందరినీ తండ్రి రక్షించుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. మీ యొక్క సువార్తకు లోబడే మనస్సును వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు అయా మరి తండ్రి చెడు వ్యసనాలకు బానిసలై ఉన్నారో ప్రభా, ఆ యొక్క బిడ్డలకు ఆ యొక్క చెడు వ్యసనాల నుంచి విడుదల దయచేయండి. మంచి ప్రవర్తన కలిగిన వారుగా అయా మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా ఉద్యోగము లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు ప్రభా మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి. వారు అనుకున్న జాబు బిడ్డలు పొందుకొనున్నట్లుగా కృప చూపించండి తండ్రి. అదే విధంగా నా ప్రభా వివాహాల నిమిత్తము తండ్రి మీ సన్నిధిలో మొరపెడుతున్న బిడ్డలకు ప్రభా మీ యొక్క చిత్తములో వివాహము జరుగునట్లుగా కృప చూపించండి. గర్భఫలము లేని బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలాన్ని మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి అయ్యా. తల్లి బిడ్డలకు అయా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో మీ శక్తిని, మీ బలాన్ని బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. వారి యొక్క వ్యాపారము ప్రభా ఎటువంటి నష్టాలలో లేకుండా ప్రభా అయా లాభకరంగా ఉండునట్లుగా కృప చూపించండి తండ్రి. గృహము లేని బిడ్డలకు మంచి గృహాన్ని దయచేయండి.
దయచేయండి. విధవరాల పక్షముగా మీరుండండి. అనాథలను ఆదరించండి. అభాగ్యులను ఆదుకొనండి. అయా శ్రమలో ఉన్న వారికి విడుదలను అనుగ్రహించండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయా మా భారతదేశమును సమాధాన దేశముగా ఉండునట్లుగా మీ యొక్క తండ్రి కనుదృష్టి అయా మా భారతదేశం పైన ఉంచండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులందరినీ మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి అయ్యా. అయా మీ యొక్క కృప, మీ యొక్క కనికరము, మీ యొక్క కటాక్షము వారిపైన ఉంచండి ప్రభా. అయా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభా. అయా ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో అయా కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డకన్నిటిని తుడిచి నాట్యంగా మార్చమని ప్రభువా అయా మరి దుఃఖముకు ప్రతిగా రెట్టింపు ఘనతను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకుంటూ మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి మహిమ గల నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింప చేయునుగాక.